హాయ్ అబ్బా, అందరు మంచిగుర్రా. నేనైతే మస్తు మంచిగా ఉన్నా. ఇవాళ అయితే ఆఫీస్కి పోయేటోళ్ళు, స్కూల్కి పోయేటోళ్ళకు ఈ రెసిపీ అయితే సూపర్. ఎందుకంటే 10 నిమిషాలలో అయిపోతుంది, తొందర ఈజీ ప్రాసెస్లో. ఇది ఏం రెసిపీ అంటే స్వీట్ కార్న్ పులావ్. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఇట్లా ఒక్కసారి ట్రై చేయండి. నేనైతే క్యారెట్, ఆలుగడ్డ, పచ్చిమిర్చి, టమాటా, ఉల్లిగడ్డ, స్వీట్ కార్న్ ఇంతే తీసుకున్నా. మీకు ఇంకేమైనా కావాలి అంటే బీన్స్ కానీ ఇంకేమైనా కావాలంటే వేసుకోవచ్చు. కానీ ఆఫీస్కి పోయేటోళ్ళకు, స్కూల్లోకి పోయేటోళ్ళకి అయితే ఇది ఈజీగా వేసి పెట్టచ్చు. ఏ కర్రీ లేకపోయినా సరే నేనైతే అన్ని కూరగాయలు కోసేసుకొని పొయ్యి మీద ఒక కుక్కర్ పెట్టేసేసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఓల్ గరం మసాలా వేసేసుకున్నాను. అది మంచి గోలిన తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, ఏమంటారు, ఆలుగడ్డ, టమాటా అన్నీ వేసి మంచిగా గోలించుకున్నాను అన్నమాట. ఎందుకు అంటే ఇది మనకు తొందర పని సేవ్ అయిపోతుంది. మనం తొందర బయటకు వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు షాపులో పని చేసుకోవాలకన్నా, షాప్ ఉన్న వాళ్ళకన్నా ఇట్లా ఉంటే మాత్రం ఈజీగా అయిపోతుంది గైస్. ఒక్కసారి ట్రై చేయండి, మళ్ళీ చేసుకొని తింటారు. ఓకేనా గైస్? చూడండి, ఇవైతే మంచిగా అయిపోయినాయి. అవన్నీ వేగిన తర్వాత అంటే అన్నీ వేసిన తర్వాత మంచిగా ఒక 10 నిమిషాలు మనం గోలించుకోవాలన్నమాట. నేనైతే అన్నీ స్టెప్ బై స్టెప్ అన్నీ వేసేసానమాట. పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, క్యారెట్, ఆలుగడ్డ, ఉల్లిగడ్డ, స్వీట్ కార్న్ ఇవైతే మంచిగా గోలిపోవాలి. గోలిపోయిన తర్వాత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకుంటే తొందరగా గోలిపోతుంది. అది అందరికీ తెలుసు, కాకపోతే నేను చెప్తున్నాను తెలియని వాళ్ళకు. ఓకేనా? ఇదైతే మంచిగా కలుపుకోవాలి. ఒకసారి మంచిగా కలిపేసేసుకొని ఒక 5 నిమిషాలు ఇట్లా మగ్గించుకోవాలి గైస్. 5 నిమిషాలు. అసలు అన్నీ మనము కోసి పెట్టుకుంటే ఆలుగడ్డ కానీ కొంతమంది కోసి పెట్టుకుంటారు అనమాట. అందుకే చెప్తున్నాను, కోసి పెట్టుకునే వాళ్ళకి ముందే కోసి పెట్టుకోండి. ఇట్లా సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఒక్కసారి ఇట్లా ట్రై చేయండి. లాస్ట్కి అయితే నేను టమాటా వేసాను. టమాటా వేసిన తర్వాత నేను ఏం చేశానంటే చికెన్ మసాలా ఉంటుంది కదా, అది వేసాను. అంటే కొంచెం టేస్ట్ కోసం అంతే, అంతకుమించి అయితే ఇంకేం లేదు. ఒకసారి మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని చూడండి మంచిగా గోలిపోయింది. కుక్కర్లో వేసుకునే వాళ్ళు కుక్కర్లో వేసుకోండి. లేదు అక్క నేను గిన్నెలనే చేసుకున్నాను వాళ్ళకైతే అదే. నేనైతే బియ్యం వేసేసుకున్నాను. 1 గ్లాస్ బియ్యము మంచిగా కలిపేసుకున్నాను అనమాట. అది మంచిగా కలిపేసేసుకొని నేనైతే 1 గ్లాసు బియ్యానికి 3 గ్లాసుల వాటర్ పోస్తాను. కొన్ని దానికి, ఎందుకంటే నేను కూరగాయలు ఏవి ఉడకబెట్టుకోలేదు కాబట్టి అందులోనే మగ్గిపోతుంది. అయినా సరే అన్నం కొంచెం మెత్తగానే ఉండాలి. పిల్లలకు కదా కొంచెం మెత్తగా తింటేనే బాగుంటుంది అని చెప్పేసి అయితే చేసుకున్నాను. అయినా సరే నాకైతే నార్మల్గానే వచ్చింది, కానీ సూపర్ ఉంది. ఒకటికి నేనైతే 3 గ్లాసులు పోసేసుకున్నాను. చూడండి మంచిగా ఒక్కసారి కలుపుకోవాలి గైస్. కలుపుకొని ఒక 3 విజిల్లు పెట్టుకోవాలి అనమాట. 3 విజిల్లు. 3 విజిల్ల కంటే ఎక్కువ పెట్టద్దు, అన్నం మాడిపోతుంది. ఎందుకు అంటే మనము సిమ్ములా 2 విజిల్లు, ఐలా 1 విజిల్. ఎందుకంటే ఎక్కువ ఇది కాదనమాట. చూడండి ఎంత మంచిగా వచ్చిందో. సూపర్ అంటే సూపర్ ఉంది. ఒక్కసారి ట్రై చేయండి. టిఫిన్ బాక్సులకైతే సూపర్ ఉంటుంది గైస్. అసలు తొందర అయిపోతుంది. ఈజీ ప్రాసెస్లో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీరే అంటారు అక్క సూపర్ ఉంది అని. నాకైతే స్మెల్ మాత్రం అద్రిపోతుంది అనమాట. చాలా మంచిగా వస్తుంది స్మెల్ అయితే. తినాలనిపిస్తుంది. కానీ నేను అప్పుడే లేచిన అనమాట. లేస్తూనే కొంతమంది కన్నా ఈ వీడియో ఉపయోగపడుతుందని. అంతేనా? ఓకేనా? నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం సపోర్ట్ చేయండి గైస్. ఓకేనా?